ఏంటి టెన్షన్ పడ్డావా? టెన్షన్ కాదు అసలు. ఎందుకు నువ్వు అట్లా ఆలోచిస్తా? నాకు ఎందుకు కాదు పట్టేసింది. ఇప్పుడు ఒకటి నాన్న, మన చేతిలో మన జీవితం దేవుని చేతిలో ఉంది కదా. నాకు మరి ఎందుకు నీకు కంగారు ఎందుకు? నేను భయపడను, మరి ఇంకా బాధపడను. ఎందుకు కంగారు? కానీ ఏం జరుగుతుందో ఎట్లా ఏం జరిగినా మనకి మన చేతిలో లేనప్పుడు దేవుని వచ్చుద్ది అబ్బాయి, అట్లాగే వచ్చింది. అట్లా వచ్చింది అప్పుడు మనం కనీసం ఫోన్ తీసుకొని ఆంటీ ఏదో అన్నాడు అట్ట కంగారు వేసినప్పుడు నువ్వేం చేస్తా? ఏం చేయలేదు, కనీసం ఏమైంది ఏం చేయబట్టి ఉండవా పోయావా ఇట్లా అట్లా కూడా అందా? దాని మాట్లాడు అట్లాగే మీ తాతయ్య అదే చెప్తాడయ్యా, ఏదో చెప్తాడు. మనం ఏదో ఒకటి చెప్తావు. టెన్షన్ అంతా బయటపడేసి సంపూర్ణంగా నీ పిల్లలను చూసావు, నీ మనవాళ్ళని చూసావు, అవి ఎత్తు చూసావు, లో చూసావు, అంత హ్యాపీనెస్ చూసావు, అన్నీ ఎక్కావు, విమానం ఎక్కావు, అన్నీ చేసావు. నీ అద్భుతమైన ఫ్రెండ్స్ ఉన్నారు రైల్వేలో, అంత హ్యాపీ లైఫ్ జీవించావు. ఏదైనా సరే అంత అందమైన అనుభవం అయిపోయింది నీకు. వచ్చింది ఓపెన్ సర్జరీ 3 వాళ్ళు దెబ్బతిన్నాయి. 3 వాళ్ళు దెబ్బతిన్నాయి, 2 వాళ్ళు కరెక్ట్ అయ్యి, 1 వాళ్ళు నాకు తీసేసి చేశారంట వేరే. ఆమెకేంటి అర్థం కాదు, ఏమి సంటేశారంట. ఆయన కూడా వేసారా? ఆయన నీకంటే పెద్దడే కదా? పెద్దోడు చిన్నోడే. నాకంటే 6 సంవత్సరాలు చిన్నోడు. ఇప్పుడు 76 వచ్చి అబ్బాయి